ఇంతవరకు అనేక భాషల్లో తర్జుమా చేయబడింది. అందులో దరిదాపు కదా గూగుల్లో కొడితే మనకు వచ్చేస్తుంది. ప్రపంచ చరిత్రలో రికార్డుగా నిలిచిపోయిన గ్రంథం ఒక్కటే. కారణం ఏంటంటే ఆకర్షిస్తుంది. అందులో జీవం దాగుంది, అందులో క్షేమం దాగుంది, అందులో ఆనందం దాగింది, అందులో ప్రశాంతత దాగింది, అందులో పరిశుద్ధత దాగింది. అన్నిటికంటే ఈ జీవితం అంతమైపోయిన తర్వాత పరలోకం నడిపించబడడానికి కూడా మార్గం చూపుతే జీవపు గ్రంథము. అందుకే అన్ని భాషల్లో తర్జుమా చేయబడుతున్నా కూడా ఆకర్షింపబడుతూనే ఉంది ఆ పరిశుద్ధ గ్రంథం, ఆ మాట. కారణం ఏంటంటే నిజంగా ఒక వ్యక్తిని మారుస్తుంది, మేలు చేసి పెడుతుంది, జీవిస్తూ ఉంది, నెమ్మదిస్తుంది. పాప స్వభావం నుండి ఆత్మ సంబంధమైన జీవ స్వభావంలో, పాప స్వభావం నుండి ఆత్మ సంబంధమైన పరిశుద్ధ స్వభావంలో నడిపించింది దేవుని వాక్కు అంటే దేవుని. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచించినట్లయితే అందుకే స్తెఫను మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు రాంగ్ ట్రాక్లో ఉన్నారు. ఒక్కసారి అలా ఆలోచించండి. ఈ యేసే లోకానికి రక్షణ, ఈ యేసే జీవానికి మార్గం, ఈ యేసే మోక్షానికి మార్గం. యుగము తరతరము అంతము కాని, నాశనము కాని, ఆగిపోని, పరిమితము లేని ఆ జీవము, ఆ ఒక రాజ్యము, ఆ మహిమ ప్రాంతము పరలోకములో వెళ్ళాలనుకుంటే ఇదే మార్గము అని ఆయన స్తెఫను చెప్పడం జరిగింది. అదే సందర్భంలో కూడా ఆకాశం తెరవబడి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి యేసు ప్రభుని కూడా చూసి ఆనందించాడు. ఎంత అద్భుతం అండి! అంటే భూమిలో ఉండి కూడా పరలోకంలో ఉన్న యేసు ప్రభుని చూసాడు. అంటే పరలోకం ఉన్నదని ఆయన రుజుపరచడు కూడా. దేవుడు ఎన్నోసారి నేను ఉన్నవాడు అనువాడు అన్నాడు. పర్వతములు పుట్టక మునిపి నేను పుట్టి తిని అన్నాడు. ప్రహాజలం లేనప్పుడు నేను పుట్టి తిని అన్నాడు. అంటే ఈ ఆకాశంలో ఏది లేనప్పుడు తనకు తాను ఉన్నటువంటి దేవుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవునికి భూమిలో పరవాసుడై దర్శనంలో స్తెఫను చూడగలిగాడు, నిరూపించడు. ఇదిగో నేను ఇప్పుడు చూసేస్తున్నాను. ఎంత అద్భుతం అండి! భూమిలో ఆయన ఉండగానే దర్శనంలో యేసు ప్రభుని చూడగలిగే గొప్ప ఆత్మీయ నేత్రాలు కలిగిన గొప్ప వ్యక్తి స్తెఫను. ఆ వ్యక్తి అంటున్నాడు, ఓ యూదులారా, ఎంతవరకు మీరు సందేశిస్తారు, ఎంతవరకు సందేశిస్తారు, ఎంతవరకు డౌట్గా మీకు ఉంటుంది, ఎంతవరకు అనుమానం పడతారు. అది కాదు, పరలోకం వెళ్ళడానికి మార్గం ఈ జీవవాక్యమే, యేసుక్రీస్తును గుర్చిన ఈ జీవవాక్యమే అని ఆయన ప్రకటించినట్లుగా వ్రాయబడినది ఉన్నది. కనుక మన జీవితంలో దేవుని బిడ్డలారా క్షేమమును, ఆశుద్ధమును, ఆనందమును, నెమ్మదిని, ప్రశాంతతను, పరిశుద్ధతను కలిగించేది దేవుని వాక్కు అండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు చూడండి. ఇక్కడ మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథంలో 147 అధ్యాయంలో 19-20 చూసిన ఒక అద్భుతమైనటువంటి మాట అందులో రాయబడి ఉన్నది. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియక ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలని ఇశ్రాయేలులకు ఈ యొక్క వాక్యం ఇవ్వబడింది. ఈ కట్టడ, ఈ న్యాయ విధులు ఇశ్రాయేలులకు మోషే ద్వారా తెలియపరచబడ్డది. ఈ వాక్యము ఎవరి వద్దకు వెళ్ళలేదు. మీరు ధన్యులు, మీరు భక్తులు, మీరు దీవించబడిన వారు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఎలాగా అంటే ఈ ధర్మశాస్త్ర వాక్యము, ఈ న్యాయ విధులు, ఈ కట్టడ